నమస్తే, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. ఆకాశంలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా, జై హింద్ అంటూ నినదించే భారతీయుల గొంతు, దేశభక్తితో ఉప్పొంగే ప్రతి గుండె. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటి గుర్తొస్తుంది: స్వాతంత్రం. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం, ఎన్నో పోరాటాల ప్రతిఫలం, లెక్కలేనన్ని ప్రాణత్యాగాల ఫలమే మన స్వేచ్ఛ. ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో ఓ మహోజ్వలమైన రోజు. ఈ ఏడాది మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు. ఇది ఓ చరిత్ర, ఓ పోరాటం, ఓ త్యాగగాథ. ఇది ఓ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఒకప్పుడు ఇదే భారతదేశంలో మన నేలపై మనకు పూర్తి హక్కు లేకుండా పోయింది. మన సంపదను కొల్లగొట్టారు, మన ప్రజల్ని అణిచివేశారు, మన స్వేచ్ఛను హరించారు. కానీ భారతీయుడి రక్తంలో ఉన్న స్వాభిమానం మాత్రం ఎప్పుడూ చావలేదు. ఒక్కొక్కరుగా వీరులు ముందుకొచ్చారు. దేశం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. మహాత్మా గాంధీ అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ పాలనను ఎదిరించారు. అల్లూరి సీతారామరాజు అడవుల్లో విప్లవ జ్వాలను రగిలించారు. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా భావించారు. ఇక సుభాష్ చంద్రబోస్, నాకు యువ రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువతలో స్ఫూర్తిని నింపారు. వీరితో పాటు రాణి లక్ష్మీబాయి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు, బాలగంగాధర్ తిలక్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వరకు తెలిసిన వారు ఎందరో, తెలియని త్యాగధనులు మరెందరో. వారి పోరాటమే మనకు స్వేచ్ఛా వాయువులను అందించింది. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం ఒక్క రోజులో జరిగింది కాదు, ఏళ్ల తరబడి సాగిన ఉద్యమం అది. ఎన్నో నిరసనలు, ఎన్నో జైలు శిక్షలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఇంకెన్నో కన్నీళ్లు, మరెన్నో కుటుంబాల త్యాగాలు. దేశం కోసం తమ కుటుంబాలను వదిలిన వారు ఉన్నారు, తమ ఆస్తులను కోల్పోయిన వారు ఉన్నారు, తమ జీవితాలను జైళ్లలో గడిపిన వారు ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే అర్పించిన అమరవీరులు ఉన్నారు. వాళ్ళు త్యాగం చేసింది తమ కోసం కాదు, వారి పిల్లల కోసమో కాదు, భారతదేశ భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తులో మనమున్నాం. 1947 ఆగస్టు 15 శతాబ్దాల బానిస సంఖ్యలు తెగిపోయాయి. భారతదేశం స్వేచ్ఛా దేశంగా అవతరించింది. ఆ రోజు భారతీయుడి కళ్లల్లో ఆనంద బాష్పాలు, గుండెల్లో గర్వం, పెదవులపై జై హింద్ నినాదం. అది కేవలం ఒక దేశానికి వచ్చిన స్వాతంత్రం కాదు, ఒక జాతి ఆత్మగౌరవానికి లభించిన విజయం. అందుకే ప్రతి ఆగస్టు 15 మువ్వన్నెల జెండా ఎగురుతుంటే ఆ జెండాలో మనకు 3 రంగులు మాత్రమే కనిపించవు. కాషాయం త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతికి ప్రతీక, ఆకుపచ్చ అభివృద్ధి ఆశలకు ప్రతీక, మధ్యలోని అశోక చక్రం నిరంతర ప్రగతికి ప్రతీక. ఆ జెండా రెపరెపల్లో ఎందరో అమరవీరుల కలలు కనిపిస్తాయి. ఈ 80 ఏళ్ల ప్రయాణంలో భారత్ ఎన్నో మైలురాళ్లను దాటింది. విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో, సాంకేతిక రంగంలో, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశం తన సత్తాను చాటుతోంది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరిన భారత శాస్త్రవేత్తల ప్రతిభ నుంచి ప్రపంచానికి భారతీయ యువత అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వరకు ప్రతి విజయం వెనుక స్వాతంత్రం ఇచ్చిన అవకాశాలున్నాయి. అందుకే స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్టు జీవించడం మాత్రమే కాదు, మన బాధ్యతలను గుర్తించడం కూడా. దేశం మనకు ఏమిచ్చిందని ప్రశ్నించే ముందు దేశానికి మనం ఏమిస్తున్నామో ఆలోచించాలి. పన్నులు చెల్లించడం నుంచి చట్టాలను గౌరవించడం వరకు, పర్యావరణాన్ని కాపాడటం నుంచి ప్రజా ఆస్తులను పరిరక్షించడం వరకు, విద్యను పొందడం నుంచి అవకాశం లేని వారికి అండగా నిలవటం వరకు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. దేశమంటే కేవలం సరిహద్దులు కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మన సంస్కృతి, దేశమంటే మన భాషలు, దేశమంటే మన సంప్రదాయాలు, దేశమంటే మన మువ్వన్నెల జెండా. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన అమరవీరులను ఒక్కసారి స్మరించుకుందాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుందాం. వారు కలలు కన్న భారతదేశాన్ని నిర్మించేందుకు మనవంతు కృషి చేద్దాం. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, భాష కాదు, ముందుగా మనం భారతీయులం. మన మధ్య ఉన్న వైవిధ్యమే మన బలం. అందుకే విభిన్నతలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, దేశ సమగ్రతను కాపాడుతూ భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుదాం. మువ్వన్నెల జెండా రెపరెపలాడిన ప్రతిసారి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం. జాతీయ గీతం వినిపించిన ప్రతిసారి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుందాం. ఈ స్వాతంత్రం మనకు వారసత్వంగా వచ్చింది. దాన్ని మరింత గొప్పగా భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత. ఎందరో త్యాగధనుల రక్తంతో పుట్టిన ఈ స్వేచ్ఛను మన ఐక్యతతో కాపాడుకుందాం. మన దేశం, మన గర్వం, మన మువ్వన్నెల జెండా మన ఆత్మగౌరవానికి ప్రతీక. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.